విజయవాడలో పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు, బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతుపేట పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి 127వ జయంతి. అలాగే ఏడాది మా నాన్నగారు శ్రీ మండల వెంకటేశ్వరరావు గారి సద్జయంతి. ఈ సద్జయంతి సందర్భంలో మా నాన్నగారి రాజకీయ గురువు అయిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారిని స్మరించుకోవడం సముచితమని భావించి కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలపెట్టినప్పుడు దీనికి సహకరించిన ఘంటసాల గ్రామ పెద్దలకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఘంటసాల మహోన్నత చరిత్ర గ్రామం. బౌద్ధుల కాలం నాటి నుంచి కూడా ఓ మహోన్నత స్థితి గ్రామానికి. ఆ తర్వాత భారత స్వాతంత్రోద్యమంలో ఈ గ్రామం విశిష్టమైన పాత్ర నిర్వర్తించింది. ఆ పాత్ర నిర్వర్తించడానికి ముఖ్య కారకుడు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా మంది యువతరానికి తెలియదు నాకు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి. వాస్తవానికి భారత స్వాతంత్ర పోరాట నాయకులందరూ కూడా బ్రాహ్మణులే. దాంట్లో అప్పట్లో ఇతర కులాల వారు ఎవరు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పరిస్థితి లేదు. ఆ స్థితిలో ఘంటసాల నుంచి బ్రహ్మయ్య గారు కొందరిలో చదువుకోవడానికి వెళ్ళటం, ఆ సందర్భంలో భోగాలు పట్టాభి సీతారామయ్య గారు, అలాగే ముట్టూరి కృష్ణారావు గారి ప్రసంగాలు వింటూ ఉత్తేజితై వారి వద్దకు వెళ్లి వారి శిష్యులకు కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసిన రైతు నాయకుడిగా పిల్లలు మీరు ఖచ్చితంగా వినాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనుషులు లేకపోయినా వాళ్ళ గురించి కానీ వాళ్ళు చేసిన మంచి పనుల గురించి కానీ ఘంటసాల అభివృద్ధిలో అవ్వచ్చు, ఈ ప్రాంత అభివృద్ధిలో అవ్వచ్చు. ఇవాళ మండలకిష్టరావు అంటే దివిసేమ పేరు గుర్తురాగానే గుర్తొచ్చేది మండలకిష్టరావు. అంటే మనుషులు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి విధానం, అటువంటి పరిస్థితులు వాళ్ళు చేసినటువంటి కారణాల వలన ఇవాళ దివిసీమ తుఫాన్ పేరు రాగానే మండలకిష్టరావు పేరు గుర్తొస్తుంది. అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చాలా మంది అధ్యక్షులుగా చేసిన ఇప్పటిదాకా పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు. ఆయన యొక్క నైరుత్యం, ఆయన చేసినటువంటి విధానం వలన గొట్టిపాటి బ్రహ్మయ్య గారి పేరు ఇవాళకి కూడా, ఇవాళ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఈ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో గుర్తుంచుకోవలసినటువంటి వ్యక్తులుగా ఆ రోజు మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి చదువుకునే రోజుల్లో వీళ్ళందరూ కూడా త్యాగాలు చేసి రాజకీయాల్లోకి సమాజ సేవ కోసం వచ్చినటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసిన రైతు నాయకుడిగా పిల్లలు మీరు ఖచ్చితంగా వినాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనుషులు లేకపోయినా